నామానికి మహిమ కలుగునుగాక. దైవ సన్నిధికి విచ్చేసినటువంటి దేవుని ప్రియబిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు కొంచెం ఒక్కబోతగా ఉంది, అయినప్పటికీ దేవుడు అనుగ్రహించినటువంటి ఈ తరుణాన్ని, సమయాన్ని, సన్నిధానాన్ని మనం అనుభవిస్తూ దేవుని నామ మహిమార్థమై దేవుని సన్నిధిలో మనం అందరము దీవించబడ్డానికి సిద్ధపాటు కలిగి ఉందాము. దేవుని చిత్తమైతే వెనకాల మిగతా 4 ఫ్యాన్లు మనం వేసుకోగలిగితే వెనకాల కూడా ఇబ్బంది ఉండదు. ప్రార్థన చేద్దాము. ప్రియులారా, మంచి పాటలు మన బిడ్డలు నడిపించగా వారితో కలిసి మనం అందరము దేవుని స్తుతించగలిగాము, మహిమపరచగలిగాము. ఇటు ఆదివారము ఆరాధనలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యము ద్వారా, కార్యక్రమం ద్వారా మన బాధ్యతగా తండ్రి అయిన దేవుని స్తుతియాగము చేయడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాము. ఇది మనకు చాలా ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది. అలానే ప్రతి ఆదివారము దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలోనికి మనం వచ్చి దేవుణ్ణి మనసారా స్మరిస్తూ మన కొరకు మహాదేవుడు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని వింటూ అటు వాక్యములను మన హృదయాల్లో భద్రపరచుకోవడానికి మనం సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నాం. ఈరోజు మరొక అంశాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాము. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏమనంటే మరణంపై విజయము అనే పాఠాన్ని మనం నేర్చుకుందాము. మరణముపై విజయము. ప్రియులారా, ప్రతి ఆదివారము ఏదో ఒక కొత్త అంశాన్ని మీ మధ్యకు తీసుకుని వచ్చి అటు పాఠాంశముల ద్వారా మనం వాక్యములో, దేవునిలో, దేవుని సన్నిధిలో బలపరచబడాలనేటువంటి ఒక మంచి ఆలోచన. మన సోదరులు ప్రార్థన చేసినట్లుగా వాక్యపు శక్తి మనకు తాకే విధంగా, మనలో మార్పులు తీసుకొచ్చే విధంగా, ప్రయోజనకరంగా, దీవెనకరంగా ఉంటున్నటువంటి వాక్యాన్ని మంచి మనసుతో మన హృదయంలోనికి ఆహ్వానించడానికి మన సిద్ధపాటు కలిగి ఉండవలసిన వారమే ఉన్నాము. మరణంపై విజయము అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకోవడానికి ముందుగా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మరణము అని అనగానే ప్రతి మనిషి భయపడుతున్నటువంటి సందర్భాలు లేకపోలేదు. మరణ వార్త వినగానే భయం. ఒరే చస్తావ్ అంటే భయం. సావు అనగా ప్రతి మనిషి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి భయపడతాడు. అంటే ప్రారంభం నుండి ఈ మరణ భయము అనేటువంటిది మనసులో ఉన్నది. ఎందుకు భయపడుతున్నాడు మరణము అంటే అని ఆలోచిస్తే, నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమైపోతారో అనేటువంటి ఒక ఆందోళన అయి ఉండొచ్చు. లేకపోతే నా భార్య పరిస్థితి ఏంటో, నా భర్త పరిస్థితి ఏంటో, నా పిల్లల పరిస్థితి ఏంటో, నేను సంపాదించుకున్న నా ఇల్లు పరిస్థితి ఏంటో,
అని తాను ఈ దేని కొరకైతే కష్టపడుతూ ఉందో, ప్రయాసపడుతూ ఉందో, వారి పరిస్థితి ఏమైపోతుందో నేను లేకపోతే అందు ఆందోళనతో మరణాన్ని గూర్చినటువంటి భయము ప్రతి వ్యక్తిని వెంటాడుతున్నటువంటి సందర్భాలు. 55వ కీర్తనలో 4-5 వచనాలు ఒకసారి మనం చదువుకోగలిగితే అక్కడ ఒక సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దావీదు భక్తుడు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. ఏ భయమట? మరణ భయము నాలో పుట్టుచున్నది. అంత మాత్రమే కాదు, 5వ వచనంలో దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. ప్రియులారా, మహాభయము నన్ను ముంచివేసెను. దేని గురించి ఈ భయం అని ఆలోచిస్తే, నేను మరణిస్తే, నేను చచ్చిపోతే పరిస్థితి ఏంటి అనబడినటువంటి ఆలోచనతో ప్రతి మనిషి భయపడుతున్నటువంటి సందర్భం. ఈ లోకానికి తొలి మానవుడైనటువంటి ఆదాము గారు దగ్గర నుండి క్రీస్తు వరకు ఈ భయము మనిషిని వెంటాడింది. తొలి మానవుడైనటువంటి ఆదాము గారు దగ్గర నుండి యేసు ప్రభు వరకు మరణము అనగానే ప్రతి మనిషి భయపడ్డాడు, భయపడుతూనే జీవించాడు. ఆ భయంతోనే చాలామంది చనిపోయారు అనే సంగతి మనకు బాగా అవగాహన ఉన్నది. ఇంచుమించుగా 3 సంవత్సరాల కరోనా టైంలో చాలామంది కరోనా వచ్చి చనిపోతే అందులో చాలా సగం మంది కరోనా నాకు వచ్చేసి ఉంటుందామో అని భయంతో చనిపోయిన వారు చాలామంది రికార్డులో మనం చూసాం. భయంతో చనిపోయినటువంటి వారు ఒళ్ళు కొంచెం ఎచ్చగా ఉన్నా, అమ్మో నాకు వచ్చేసిందమ్మో అన్న టెన్షను. ఈ కరోనాకి సంబంధించినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అందులో ఏదో రొంపు రావటం, కాళ్ళు పీగటము, ఇలాంటి పని ఒత్తిడి వల్ల లేకపోతే టెన్షన్ వల్ల వేరే వేరే ఆలోచన వల్ల కరోనా రాకపోయినా ఈ లక్షణాలు కనబడితే ఆ భయంతో ఖచ్చితంగా నాకు వచ్చేసి ఉంటుంది అనేటువంటి భయంతో టెన్షన్ పెట్టేసుకొని చనిపోయినటువంటి వారు చాలామంది కరోనా టైంలో ఉన్నారు. అంటే మరణ భయము అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. ఎప్పటికీ నాకు సావు అంటే భయం లేదురా అంటుంటాడు ఒక్కొక్కడు. ఉత్తిదే, అది అబద్ధం. సరిగా ఆ సీన్ వచ్చేసరికి, ఆ పరిస్థితి ఎదురయ్యేసరికి గుండె అదరటం, కాళ్ళు చేతులు వరకటం అనేటువంటిది ప్రతి మనిషికి, మట్టి మనిషికి సంభవిస్తుంది. పైపచ్చికి పేన కింద ఉండి హాయిగా ఏ సమస్య లేనప్పుడు మరణం అంటే నాకు భయం లేదు అని అంటున్నా వాస్తవానికి నమ్మే ఊసి కాదు అది. మరణము అనగానే ఆదాము గారు దగ్గర నుండి యేసుక్రీస్తు వరకు ప్రతి మనిషి భయపడతానే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ భయము నుండి విడిపించడానికి యేసు ప్రభు వారు వచ్చారు అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ భయము నుండి? మరణ భయము నుండి. ఈ లోకంలో ఎందరో మహోమహతులు ఈ లోకంలో పుట్టారు, గొప్ప గొప్ప వాటిని కనుగొన్నారు, పేరుగా గడించినటువంటి సందర్భాలు లేకపోలేదు.
మహాత్ములు అందరూ పుట్టారు. దేశం కొరకు, ప్రపంచం కొరకు గొప్ప కార్యాలు చేశారు. కానీ పేరుగాంచినటువంటి మహోమహులు అనబడినటువంటి వారు మరణ భయము నుండి విడిపించలేకపోయారు. గొప్ప గొప్ప యంత్రాలను కనుగొన్నారు. ఒకవేళ ఇతను లేకపోయినట్లయితే ఈ రోజున మనము ఈ సౌకర్యవంతమైనటువంటి పరికరాలను మనం ఉపయోగించుకోలేమో. అతని దయ వల్ల, అతను కనిపెట్టిన దానివల్ల, ఒక ఆయన కరెంటు కనిపెడితే, మరొక ఆయన ఫ్యాన్ కనిపెడితే, మరొక ఆయన కుట్టి మిషన్ కనిపెడితే, మరొక ఆయన సెల్ ఫోన్ కనిపెడితే, ఇలాగ ఎన్నో యంత్రాలు కనిపెట్టారు. అంత మాత్రమే కాదు, మనిషిని భయంకరమైనటువంటి రోగాల చేత కొన్ని వందల వేల మందిని చంపేసే భయంకరమైనటువంటి వైరస్లు వచ్చినాయి పురాతన కాలంలో. అంటువ్యాధులు, కలరా వ్యాధని, అలాగనే ఈ కరోనా వ్యాధని, క్యాన్సర్ వ్యాధని, హెచ్ఐవి వ్యాధని, ఎయిడ్స్ వ్యాధని, ఇలా రకరకాల వ్యాధులు వచ్చినాయి. వాటికి విరుగుడు కనిపెట్టారు. ఈ గొప్పవారు వాటిని విరుగుడి అంటే వాటి నుండి, క్యాన్సర్ నుండి విడిపించడానికి మందును కనుగొన్నారు. కరోనా నుండి విడిపించడానికి మందును కనుగొన్నారు. రకరకాల అంటువ్యాధుల నుండి విడిపించడానికి మందును కనుగొన్నారు. కానీ మరణ భయము నుండి విడుదల చేసే ఒక అద్భుతమైనటువంటి విరుగుని ఏ మనిషి కనుగొనలేకపోయాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభువారు ఇట్టు భయము నుండి విడిపించడానికి క్రీస్తు పరలోకము నుండి ఈ లోకానికి వచ్చారు అనేటువంటి వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము, ఎబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇటు వాస్తవము ఈ లేఖనము ద్వారా మనకు అర్థమవుతా ఉంది. 14వ వచనము మనం చదువుకోబోతా ఉన్నాము. 15వ వచనము, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమైన మరణము యొక్క బలము గలవానిని, మరణము యొక్క బలము గలవాడు ఒకడు ఉన్నాడట. మరణానికి అధిపతి ఒక ఆయన ఉన్నాడట. అతని పేరు ఏం పేరు అని చెప్తున్నాడు? అపవాది. మరణానికి అధికారి. మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలువాడాయను. మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని, మరణ భయము చేత బంధింపబడినటువంటి వారిని విడిపించడానికి యేసు ప్రభువారు రక్తమాంసములు కలిగినటువంటి వాడుగా, మనలానే నరరూపదారుడిగా ఈ లోకానికి ఉద్భవించాడు అనేటువంటి వాస్తవాన్ని ఈ వాక్య భాగం మనకు నేర్పిస్తూ ఉంది. అంటే యేసు ప్రభువారు మరణ భయము నుండి విడిపించడానికి వచ్చినటువంటి మహత్తు కలిగినటువంటి మహనీయుడు అనే వాస్తవాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఒక మాటలో మనం అర్థం చేసుకోగలిగితే, క్రీస్తు మరణమును జయించి మనలను మరణ భయము నుండి విడిపించగలిగినటువంటి శక్తిమంతుడిగా ఈ ప్రపంచానికి ఓ దిక్చూటిగా మనకి నిలబడ్డాడు. ఆ మహనీయుని పేరే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. క్రీస్తు మరణమును జయించి మరణానికి భయపడుతున్నటువంటి వారిని విడిపించడానికి
ఆ భయము నుండి అటు మరణము నుండి విడిపించడానికి శక్తిమంతుడిగా మనందరికీ ఆధారభూతుడిగా నిలిచాడు అన్న వాస్తవాన్ని ఈరోజు కొన్ని వాక్యాల ద్వారా మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు మరణమునకు భయపడలేదు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేద్దాము. మొదటి పాయింట్, ప్రియులారా, క్రీస్తు మరణానికి భయపడలేదు. ఆదాము గారి దగ్గర నుండి క్రీస్తు యేసు ప్రభుల వారు ముందున్నటువంటి మనిషి వరకు దేనికి భయపడినట్లుగా మనం గమనించాము. అమ్మా చెప్పాలి, అందరూ చెప్పాలా? ఆదాము గారి దగ్గర నుండి యేసు క్రీస్తు వచ్చేంత వరకు ప్రతి మనిషి దేనికి భయపడ్డాడని మనం చెప్పుకున్నాము? మరణానికి భయపడ్డాడు. మరణానికి భయపడని వారు ఎవరన్నా ఉన్నాడు అని అంటే అది కేవలము ప్రభు అయినటువంటి యేసు ప్రభుల వారు. మరణమునకు భయపడలేదు ఆయన. యేసుక్రీస్తు మరణానికి భయపడడు అని యేసుక్రీస్తు భూమి మీద పుట్టడానికి 700 సంవత్సరాల క్రితమే యెషయా అనబడేటువంటి ప్రవక్త ముందుగానే చెప్పేశాడు. లోకములో ఉన్న ప్రతి మనిషి మరణానికి భయపడుతూ ఉన్నాడు. మరణానికి భయపడని వాడు ఒక ఆయన వస్తాడు త్వరలో, ఆయన మరణానికి భయపడడు అని యేసు ప్రభుల వారి గురించి ఆయన పుట్టడానికి 700 సంవత్సరాల క్రితమే యెషయా అనేటువంటి ప్రవక్త యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదువుకోగలిగితే, ఆ అధ్యాయం అంతా మనం జాగ్రత్తగా చదువుకోగలిగితే యేసు ప్రభు వారు ఎలాగా శ్రమల పాలవుతారో, యేసుక్రీస్తు వారు ఎంత భయంకరమైనటువంటి హింసలు పొందుతారో, ఒక నాగలవాడు పొలాన్ని దున్నట్లుగా యేసుక్రీస్తు వీపు మీద కొరడాలతో ఎలాగూ చేర్చబడతాడో, ఎంత భయంకరమైనటువంటి అవమానాలు పొందుతారో, ఆయన రక్తమంతా, శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా ఎలాగా ఒలిగిస్తారో అనబడినటువంటి సందర్భాలు క్రీస్తు పుట్టడానికి ముందుగానే యెషయా అనేటువంటి ప్రవక్త చెప్పాడు. ఆ సంగతి యేసు ప్రభు వారికి తెలిసిన ఆయన భయపడలేదు ఈ లోకానికి రావడానికి. అంటే మరణం అంటే ప్రభుకి ఏమి లేదు, భయము లేదు. కాసేపు నేను చెప్తున్నటువంటి మాటలు ఏందో దృష్టించి నేను అడిగిన దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా విందాము. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏమిటి? మరణంపై విజయము. మరణం అంటే లోకానికి భయం, లోకంలో ఉన్న ప్రతి మనిషికి భయం. కానీ యేసు ప్రభు వారికి మాత్రమే మరణం అంటే భయం లేదు అనే సంగతిని మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయము, బాప్తిస్మిచ్చి యోహాను గారు యేసుక్రీస్తు మరణాన్ని గురించి ముందుగానే ప్రస్తావించాడు. ఆయన యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎదురుగా పెట్టి ప్రభు కోసం ఒక విషయాన్ని బాప్తిస్మిచ్చి యోహాను గారు ప్రభువును ఉద్దేశించి చెప్పినటువంటి మాట అది. 1వ అధ్యాయం 29వ వచనము. యోహాను యేసు నొద్దకు రాగా ఆయనను చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసు ప్రభు వారి గురించి ఎవరు బోధించారు? ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను గారు. పురాతన కాలంలో మనిషి పాపాలు తీసివేయడానికి గొర్రెలను బలిచ్చేవారు పాత నిబంధనలో. అది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు. మళ్ళీ ఏటేటా ప్రతి విశ్రాంతి దినాన్ని ఇదే బలియాగము జరిగేది.
జంతువు బలియాగము. కానీ ఓ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపించడానికి యేసు ప్రభు వారు ఇదిగో మన మధ్యగా వచ్చాడు. ఆయన వచ్చి లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా మన కొరకు ఏం చేయబోతున్నాడు? ఆయన బలి అవ్వబోతున్నాడు, ఆయన చనిపోబోతా ఉన్నాడు అనేటువంటి వర్తమానాన్ని బాప్తిస్మిచ్చి యోహాను ప్రభు ముందు బోధించిన ప్రభు భయపడలేదు మరణానికి. అయ్యో నేను బలి అయిపోతానా అని ఆయన ఈ మాట విని భయపడలేదు. అంటే ప్రభువారికి మరణం అంటే భయము లేదు అనే సంగతి మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు వారు తానే తన మరణం కోసం బోధించినటువంటి సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. మత్తయి సువార్త 16వ అధ్యాయము ప్రియులారా 21వ వచనము. అప్పటి నుండి యేసు ప్రభు వారు యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి ఏం చేయబడతాడట? ఆయన చంపబడతాడు, అనేక హింసలు పొంది చంపబడతాడు అని ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి ఇక్కడ? ఇప్పుడు మనం చదువుకునేటువంటి ఈ మాటలు ఎవరు చెప్తున్న మాటలు? యేసు ప్రభు వారు ఆయన మరణం గురించి ఆయనే ముందుగా చెప్తా ఉన్నాడు. అంటే ఎన్ని శ్రమలు పొందుతాడు అనే సంగతి ఆల్రెడీ ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎంత భయంకరంగా ఆయన చంపుతారు అనేటువంటి సంగతి ఆల్రెడీ ఆయనకు తెలుసు. అయినా ఆయనకి మరణం అంటే భయం లేదు. లోకస్తులు భయపడుతున్నట్టుగా ప్రభుకి భయం లేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 20వ అధ్యాయం 28వ వచనం అదే గ్రంథము 20వ అధ్యాయం 28వ వచనంలో, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చును అని యేసు ప్రభువు వారు చెప్తున్నాడు. ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను నేను, ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చిన వాడిని నేను అని తన మరణం కొరకు తానే చెప్పుకుంటున్నటువంటి సందర్భము. యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఆయనకు మరణము ముప్పు ఉందని తెలుసుకోట మరణానికి ఎదురెళ్తున్నటువంటి సందర్భము అక్కడ మనం చదువుకుంటా ఉన్నాము. యోహాను సువార్త 18వ అధ్యాయము 4వ వచనము, యేసు తనకు సంభవింపబోవన్నీ ఎరిగిన వాడే వారి యొద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు చెప్తున్నారు ప్రభుతో, నజరేయుడని యేసును మేము ఎదుగుతున్నాం అని ఆయనకు ఉత్తరం ఇచ్చారు. అప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, అమ్మో నన్ను చంపడానికి, నన్ను బంధించి చంపడానికి నన్ను ఎదుగుతున్నారా అని పారిపోలేదు ఆయన. ప్రభు వారు చెప్పిన సమాధానం ఏంటంటే, ఆయనను నేనే, ఆయనను నేనే, మీరు వెదుగుచున్నటువంటి యేసును నేనే అని వారికి ఉత్తరం ఇచ్చాడు. ఈ మాటలన్నీ మనం చదువుకుంటా ఉంటుంటే యేసు ప్రభు వారు భయంకరమైనటువంటి శ్రమలు పొంది చనిపోతారని పుట్టక మునిపే ప్రవచనాలు ఉన్నట్లుగా మనం గమనించాము. యేసు ప్రభు వారు ఒక గొర్రె పిల్లలాగా బలియాగం చేయబడతారని యోహాను గారు చెప్పగా మనం విన్నాము. మరణమును గూర్చినటువంటి వార్త యేసు ప్రభు నోటు ద్వారానే చెప్పినటువంటి సందర్భాన్ని మనం గమనించాము. అంత మాత్రమే కాదు, మరణానికి ఎదురెళ్ళినటువంటి సందర్భము ఇప్పుడు మనం చదువుకునేటువంటి వాక్యంలో గమనించాము. ఈ వాక్యాలు 4 వాక్యాలు గమనించిన తర్వాత మనకు అర్థమైనటువంటి సారాంశం ఏమనంటే ప్రియులారా, క్రీస్తుకి మరణం అంటే భయము లేదు. అయితే రెండో భాగంలో, ఈ మొదటి భాగంలో 4 విషయాలు మనం గమనించాము. రెండో భాగం మరణమును జయించిన క్రీస్తు. యేసు ప్రభు వారు మరణాన్ని జయించి గొప్ప యోధుడిగా విజయశీలుగా నిలబడినటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేయబోతా ఉన్నాము.
చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము, మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 54 నుండి 55 నుండి మనం చదువుకుందాము. 54 చివరి లైన్లో విజయమందు మరణము మృంగివేయబడును అని రాయబడి ఉన్న వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అని చెప్తూ ఉన్నాడు. అంటే మరణపు ముళ్ళును విరిచేసినటువంటి ఘనత ఒక్క యేసు ప్రభు వారికి మాత్రమే ఉన్నట్లుగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్త మరణంపై విజయము ఆయన ఎలా పొందాడు అనేటువంటి విషయాన్ని కొన్ని నిమిషాలు మనం ఆలోచించేద్దాము. మార్కు సువార్త 16వ అధ్యాయము. మంచి పాఠాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం ఈరోజు. మరణంపై విజయము. అందులో మొదటి భాగంగా క్రీస్తుకు మరణం అంటే భయము లేదనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేశాము. రెండో భాగంగా మరణంపై క్రీస్తుకు విజయము ఎలాగొచ్చిందని అన్నటువంటి వాస్తవాలు మనం ఆలోచన చేయబోతా ఉన్నాము. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో ఎప్పుడట? ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి అనేటువంటి మాట చాలా చక్కగా కనపడతా ఉంది. ఆదివారమున యేసు ప్రభువారు, ఆదివారం తెల్లవారుజామున యేసు ప్రభువారు ఏం చేశారట? లేచారట. మంచం మీద నుండా? మరి ఎక్కడి నుండి? సమాధిలో నుండి. ఆదాము గారి దగ్గర నుండి ఇప్పటి వరకు ఎందరో చనిపోయారు. ఆదాము గారు ఈ ప్రపంచానికి మొట్టమొదటి మనిషి. ఆదాము గారి దగ్గర నుండి క్రీస్తు వరకు ఎంతోమంది చనిపోయారు. కానీ సమాధిలో నుండి వారంతటి వారుగా లేచినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేవు. మీకు అర్థమవుతున్నాయి ఏ మాటలు? వారంతటి వారుగా సమాధిలో నుండి లేచిన సందర్భాలు లేవు. ఈ రోజున ప్రపంచమంతా క్రీస్తు వైపు చూడడానికి, ఈ రోజున ప్రపంచ మానవాళిలో ఎంతోమంది ప్రభువారిని నమ్ముకోవడానికి గల కారణం ఏమనంటే, సమాధి చేయబడి 3 దినాలు అయిన తర్వాత సమాధిలో నుండి లేచారట ఆయన. మరోసారి 9వ వచనము, ఆదివారము తెల్లవారునప్పుడు యేసు లేచి అనే మాట ఎంత బాగుందో చూడండి. ఇంతకీ ఏ ఆదివారము? ఇంతకీ ఏ ఆదివారం? ఇక్కడే ప్రశ్న మనల్ని వేధిస్తూ ఉంది. సోదరులు చెప్పండి, ఏ ఆదివారం ప్రభువారు లేచారట? ఆదివారం లేచారు. ప్రభువారు ఎప్పుడు లేచారు? ఆదివారం లేచారు. ఏ సమయాన్ని లేచారు ఆయన? తెల్లవారుజామున లేచారు. ఇంతకీ ఏ ఆదివారం ప్రభువారు లేచారు? ఈరోజు కాదా? అదేటండి, ఏప్రిల్ 20వ తారీఖు. ఏప్రిల్ 20వ తారీఖు రక్తాక్షరాలతో యేసు ప్రభువారు లేచినటువంటి దినమాన్ని ప్రత్యేకించి రాశారు. క్యాలెండర్లు ఇచ్చాం కదా, బోల్ ఖరీదు పెట్టి మీకు. మీ ఇంట్లో క్యాలెండర్ లేదా? మరి క్యాలెండర్ చదవలేదా, చూడలేదా? క్యాలెండర్లు ఉన్నాయా మీ ఇంట్లో? ఏప్రిల్ 20వ తారీఖున క్లియర్గా రాయబడి ఉంది కదా. ఆదివారం లేవలేదంటారేంటి? ఆదివారం లేచారా? ఆదివారం లేవటం వాస్తవమే, కాదని అంటలేదు. ఏ ఆదివారం అనేదే ప్రశ్న. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదివారమున ప్రభువారు లేవటము 100% సత్యం. కానీ కొందరు క్రైస్తవ సమాజాన్ని తప్పు త్రోవ నడిపించడానికి ఒక డేట్ ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 20వ తారీఖు అంటే ఈరోజు.
డేట్ ఫిక్స్ చేసి దీన్ని పండగగా దీనికి ఒక పేరు పెట్టారు, ఈస్టర్. అంటే ప్రభువు లేచినటువంటి రోజుగా ముద్రించారు. నేను దాన్ని తప్పు పట్టడం లేదు, కానీ వాక్యం పట్ల అవగాహన లేనటువంటి వారు, వాక్యం పట్ల అవగాహన లేనటువంటి వారు సంవత్సరానికి ఒకసారి మాత్రమే పండగ క్రైస్తవులుగా ఉండే అవకాశం ఉన్నది. కానీ నిన్ను నన్ను రక్షించడానికి, మరణ భయము నుండి విడిపించడానికి ఓ మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడే. ఆ యేసుక్రీస్తు ప్రతి ఆదివారము లేచిన రోజు నా జీవితంలో ఉన్నటువంటి మంచి భక్తి భావాలతో సంవత్సరానికి 52 ఆదివారాలు వస్తాయి. ఈ 52 ఆదివారాలు నా జీవితంలో ప్రభువు లేచినటువంటి గొప్ప పండగ దినము అనేటువంటి భావంతో, విశ్వాసముతో ప్రభు నామాన్ని స్మరించగలిగితే, ప్రభు ద్వారా దేవదేవుని స్తుతించగలిగితే ఆ జీవితము చాలా 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 విలువైనది. సంవత్సరపు పండగ క్రైస్తవులుగా మనం ఉండొద్దు. ప్రతి ఆదివారము దేవుడు మన జీవితాల్లో వెలుగును నింపువాడిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులారా, ప్రభువారు ఏ రోజున లేచారు? ఆయన ఆదివారం లేచారు. ఈ ఆదివారము ప్రతి ఆదివారం అనేటువంటి భావంతో ఉందా? ఈ ఆదివారం అవ్వచ్చు, లేక వచ్చే ఆదివారం అవ్వచ్చు, లేకపోతే ప్రతి ఆదివారం లేచారనేటువంటి భావనతో ఉంటే ఆ ప్రభును కలుసుకోవడానికి, ప్రభు ద్వారా అనుగ్రహించబోతున్నటువంటి ఆశీర్వాదాలు అందుకోవడానికి ఎప్పుడు మన హృదయాన్ని తీర్చేవారుగా ఉందా? ఇందుకే నేను చెప్పాలనుకునేటువంటి విషయం ఏమనంటే, ఈ రెండో భాగంలో మరణంపై ప్రభుకి విజయం ఎలాగొచ్చిందో అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆదాము గారి దగ్గర నుండి క్రీస్తు వరకు వారంతటి వారిగా సమాజంలో నుండి లేచిన సందర్భాలు ఎవరికి లేవు. కానీ యేసు ప్రభు వారు ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడతా ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మరొక సందర్భాన్ని మనం ఆలోచన చేయబోతా ఉన్నాము. తెరిచిన సమాధి అనగా యేసుక్రీస్తు సమాధి చేసినటువంటి ఆ సమాధి సాక్ష్యము చెప్తా ఉంది, ప్రభువారు సజీవుడే తిరిగి లేచాడు అనేటువంటి విషయాన్ని. చదువుకుందాం ప్రియులారా. యోహాను సువార్త 20వ అధ్యాయము ప్రారంభం నుండి కొన్ని మాటలు. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనయ మరియా పెందలకాడే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తెరచబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిశువుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయారు, ఎవరో నా ప్రభువుని ఎత్తుకుని పోయారని కేకలు వేస్తూ ఏడుస్తూ పాపం ఆ తల్లి శిశువులతో చెప్తా ఉంది. ప్రభువారు ఆదివారం లేస్తారనేటువంటి మాటలు నాకు గుర్తుండి నేను తెల్లవారుజామున సమాధి దగ్గరికి వెళ్ళాను. వెళితే అన్ని సమాధులు అలాగే ఉన్నాయి. ఎంతోమంది చనిపోయినటువంటి సమాధులు చేసినట్లుగానే ఉన్నాయి. కానీ మన ప్రభు సమాధి చేశారు. ఆ సమాధి మీద రాయి పొర్లించబడి ఉన్నది, సమాధి తెరవబడి ఉన్నది. అంటే నా ప్రభుని ఎవరు ఎత్తుపోయారని ఆవేదనతో ఏడుస్తూ ప్రభు శిశువుల యొద్దకు వెళ్ళి ఈ వర్తమానాన్ని చెబితే, అప్పుడు వెంటనే పరిగెత్తుకుని శిశువులు సమాధి దగ్గరికి వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. చదువుకుందాము. కాబట్టి పేతురును ఆ శిశువును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడా పరిగెత్తుకుని చుండగా ఆ శిశువుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి
ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. 6వ వచనము, అతడు పేతురు గారు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుట చూచి ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉంచగా వేరుగా ఒకచోట పడి ఉండెను చూచాను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలకు పోయి చూచి నమ్మెను. ఏమని నమ్మాడు ఆయన? నా ప్రభువు పరలోకాన్ని చీల్చుకొని ఈ లోకానికి వచ్చినటువంటి నా ప్రభువు, మరణ భయము నుండి విడిపించడానికి వచ్చినటువంటి నా ప్రభువు సమాధిలో లేడు అంటే ఆయన చెప్పినట్లుగానే సజీవుడే తిరిగి లేచాడు అని ఖాళీ సమాధి సాక్ష్యము చెప్పినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. సమాధిలో ప్రభువారు లేరు అని అంటే ప్రభువారు లేచారు. ప్రభువారు లేచారు అని అంటే మరణపు ముళ్ళను ప్రభువారు ఏం చేశారు ప్రియులారా? విరిచేశారు. అంతకుముందు ఎంతో మహాత్ములు పుట్టారు, పెరిగారు, గొప్ప గొప్ప వాటిని అన్నిటినీ కనుగొని మరణాన్ని జయించలేకపోయారు. చనిపోయిన వారు చనిపోయినట్టుగానే సమాధిలో కుళ్ళిపోయారు. కానీ మనం నమ్మిన మన ప్రభువు మరణంపై విజయాన్ని సాధించినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. యేసు ప్రభువారు లేచారు అనేటువంటి విషయాన్ని మార్కు సువార్తలో చెప్పారు. యోహాను సువార్తలో ఖాళీ సమాధి సాక్ష్యం చెప్తా ఉంది. ప్రభువారు సమాధిలో లేరు, ఆయన లేచారు అనేటువంటి వార్త. లూకా సువార్త 24వ అధ్యాయంలో, లూకా సువార్త 24వ అధ్యాయము ప్రారంభం నుండి కొన్ని విషయాలు మనం ఆలోచన చేయబోతా ఉన్నాము. యేసు ప్రభు వారు మరణమును జయించారు అనడానికి దేవదూతలు కూడా సాక్ష్యము చెప్తా ఉన్నారు. ఇక్కడ దేవదూతలు కూడా తెల్లవారున 24 ప్రారంభం నుండి ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకుని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందరనుండన రాయిని తొలగింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరు. కానీ చదువుకుందాము. లోపలికి వెళ్ళిరు కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. 4వ వచనము, ఇందును గూర్చి వారికి ఏమీ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలబడిరి. ఆ 2 మనుషులు ఎవరు అంటే దేవదూతలు. ఆ 2 మనుషులు ఎవరంటే సమాధి యొద్ద ఆ 2 మనుషులు ఎవరనంటే దేవదూతలు. వారు భయపడి ముఖములను నేలకు మోపి ఉండగా ఈ దేవదూతలు చెప్తా ఉన్నారు సమాధి యొద్దకు వచ్చినటువంటి వారితో, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? సజీవుడైనటువంటి వారిని ఎందుకు మీరు సమాధిలో వెతుకుచున్నారు? అంటే యేసు ప్రభు వారు చనిపోలేదు, ఆయన సజీవుడు. మన యేసు సజీవుడు, మరణాన్ని జయించినటువంటి సజీవుడైన. మృతులలో అనగా సమాధిలో, కుళ్ళిన సమాధిలో సజీవుడు ఉండడానికి వీలు లేదు. ప్రియులారా, మన దేవుడు మన ప్రభు ఎవరట? సజీవుడు. సజీవుని ఎందుకు మృతుల్లో మీరు వెతుకుచున్నారు? ఎవరు చెప్తున్న సాక్ష్యం ఇది? దేవదూతలు సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఎవరి గురించి? ప్రభువారి గురించి. ఏంటి వార్త? ఆయన చనిపోయాడు, మరలా తిరిగి లేచాడు. ఆయన అనగా మరణాన్ని జయించాడు. ఆయన మరణాన్ని జయించినటువంటి క్రీస్తు మనం నమ్మనటువంటి మన ప్రభువు అనేటువంటి విషయం. కొరింథీయులకు రాసినటువంటి
మొదటి పత్రిక 15వ అధ్యాయంలో లేచినటువంటి యేసు ప్రభు వారే సాక్ష్యము చెప్తున్నటువంటి సందర్భము 3వ వచనం నుండి 15వ వచనం వరకు. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అదే లేఖనాల ప్రకారము 3వ దినాన లేపబడ్డాడు. 3వ దినాన లేపబడ్డాడు. లేచిన తర్వాత యేసు ప్రభు వారు పేతురు గారికి కనబడ్డాడు. ఆ తర్వాత 12 మందికి కనబడ్డాడు. ఆ తర్వాత 500 మందికి ఒకేసారి కనబడ్డాడు. అందరికంటే ఆఖరి వాడినైనటువంటి నాకు, పౌలు అనబడినటువంటి నాకు కూడా లేచిన తర్వాత ఆయన కనబడ్డాడు. ఈ మాటలు చూడండి ఎంత బాగున్నాయో. మరణంపై విజయాన్ని సాధించినటువంటి క్రీస్తు పేతురు గారికి మాత్రమే కాదు, 12 మంది శిశువులకు మాత్రమే కాదు, 500 మందికి మాత్రమే కాదు, నాకు కూడా ఆయన కనబడ్డాడు. కనబడ్డాడు అని అంటే ఆయన సజీవుడు. మన ప్రభువు సజీవుడు. మరణాన్ని ఆయన పాదముల చేత త్రొక్కి విజయ పతాకాన్ని ఎగరేసినటువంటి ఘనత మన ప్రభు వారికి ఉంది అన్న విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు. మన ప్రభు వారికి ఉంది. ఈ లోకంలో ప్రియులారా ఎందరో మహానులు చాలా గొప్ప మాటలు చెప్పారు. వీరబ్రహ్మం గారు కాలచరిత్రను రాశారని ఆయన జీవిత గాథలో పుస్తకంలో చెప్తారు. ఆయన తెలియజేసిన మాట ఏంటనంటే, నాకు మరణము లేదు, ఒకవేళ మనుషులందరూ ఎలాగైతే చనిపోతున్నారో అలాగూ నేను చనిపోయినా కానీ నేను మళ్ళీ తిరిగి లేస్తాను అని సజీవ సమాధి, బ్రతికుండగానే సమాధి కట్టించుకుని సమాధిలో వెళ్ళిపోయాడు. వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి రాలా. మేము మరణాన్ని జయిస్తాం, మాకు మరణమే లేదు అని చెప్పి ఈ లోకానికి ప్రకటన చేసి సమాధి అయిపోయారు. సమాధి అయిపోయి కాలగర్భంలో కలిసిపోయారు తప్ప మళ్ళీ తిరిగి లేవలేదు, బ్రతకలేదు. చెప్పింది చెప్పినట్లుగా తిరిగి లేచినటువంటి ఘనత ఏదైనా ఉందేనంటే మన ప్రభు అయినటువంటి యేసు ప్రభుల వారికే ఉంది. అంటే ఆయన నమ్మదగినటువంటి ప్రభు. ఆయన మీద ఆధారపడినటువంటి బిడ్డలను ఖచ్చితంగా మనల్ని బ్రతికించి పరలోకానికి తీసుకెళ్ళే శక్తిమంతుడై ఉన్నాడు. అందుకే ఆయన వెంబడించేది మనం. ఎన్ని పనులున్నా ప్రభువును ఆరాధించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన నమ్మదగినటువంటి ప్రభు. ప్రియులారా, ఎన్ని కఠోరమైనటువంటి పరిస్థితులున్నా ఆయన మీద ఆధారపడడానికి గల కారణం ఏంటంటే ఆయన బ్రతికాడు, మనల్ని బ్రతికించేవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన నమ్ముకుంటే మోసపోయిన సందర్భాలు చరిత్రలో ఎవరికి లేదు. యేసు ప్రభువును నమ్ముకుని మేము మోసపోయాము అని చెప్పినటువంటి మనుషులు ఎవరూ లేరు. యేసు ప్రభువును నమ్ముకుని మేము చెడిపోయాము అని చెప్పిన సంగతులు ఏమీ లేవు చరిత్రలో. ఆయన నమ్ముకుని మేము బాగుపడ్డాము, ఆయన నమ్ముకుని మా జీవితాలు కట్టబడ్డాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆయన మీద పూర్తిగా ఆధారపడగలిగితే ఆయన నుండి వేరు చేయడానికి సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. ప్రభు అంతటి వారికే వచ్చినాయి. దేవుని మీద ఆధారపడినటువంటి మహాభక్తులు ఎంతో మంది దేవుని నుండి వేరు చేయడానికి ఎన్నో భరించలేనటువంటి శోధనలు వచ్చినాయి.
ఆయన నిలబడ్డారు కాబట్టి ఆ భక్తులందరూ ఈ రోజున ప్రపంచమంతా వారి కోసం చెప్పుకుంటా ఉన్నాడు. ఈ రోజున వారు చనిపోయిన సజీవులుగా ప్రభు యొద్ద దేవుని కుడిపార్శ్వాన్ని ఆశీనులై మనకు సాక్షులుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును నమ్ముకునేటువంటి బిడ్డలు చెడిపోయినటువంటిగా ఈ లోకంలో ఎవరూ లేరు. బాగుపడినటువంటి సందర్భాలు ఉన్నాయి, బ్రతుకులు బాగు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి, కుటుంబాలు కట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా సాక్ష్యం చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి అనేకులకు కనబడ్డాడు ఆయన సజీవంగా అనేటువంటి సంగతి. నేను నెమ్మదిగా ముగింపులోనికి వస్తాను. యేసు ప్రభు వారి శిష్యులు 12 మంది. ఈ 12 మంది శిష్యులు ప్రభు కొరకు గొప్ప సాక్ష్యాన్ని చెప్తా ఉన్నారు. ఏమనో తెలుసా? అపోస్తల కార్యాల్లో, అపోస్తల కార్యాలు ప్రియులారా 3వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో 15వ వచనము, మీరు జీవాధిపతిని చంపితిరి గాని, యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు. యోహాను గారు, పేతురు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. మీరందరూ కలిసి జీవాధిపతిని, జీవాన్ని అనుగ్రహించే మరణానికి అధిపతి సాతానుడైతే జీవానికి అధిపతి మన ప్రభువు. ఇందాక మన ప్రారంభంలో చదువుకున్నాం. మరణానికి అధిపతి ఎవరు చెప్పాలి? మరణానికి అధిపతి ఎవరు? అపవాది. అపవాది పని ఏంటంటే నిన్ను సంపాలనేటువంటి ఆలోచనతో నీ గుమ్మము యొద్దే కాచుకుని కూర్చున్నాడు అనేటువంటి సంగతి. నీ ఇంటిలో మనశ్శాంతి లేకుండా, నీ జీవితంలో అశాంతి లేకుండా నిన్ను చంపి పాతాళానికి తీసుకుని పోవాలనేటువంటి ఆలోచనతో నిత్యము అపవాది సిద్ధంగా ఉన్నాడు. కానీ మన ప్రభువు అలాంటి వాడు కాదు. మరణపు ముళ్ళును విరిచి మరణంపై విజయాన్ని సాధించి మనలందరినీ జీవించేటట్లుగా చేసే అద్భుతమైనటువంటి శక్తిమంతుడు, జీవానికి అధిపతి మన ప్రభువు. జీవానికి అధిపతి మన ప్రభువు. ఆ ప్రభు కొరకు అపోస్తలులైనటువంటి పేతురు, యోహాను గారు గొప్ప సాక్ష్యం చెప్తా ఉన్నాడు. మీరందరూ కలిసి జీవాధిపతిని చంపేశారు, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. దేవుడు యేసుక్రీస్తుని సమాధిలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. అందుకు మేము సాక్షులం అంటే ప్రభువును వారు చూచారు కనుక, ప్రభువును వారు చూచారు కనుక. అదే గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం నుండి నెమ్మదిగా మనం చదువుకుందాము. 25వ వచనం, 5వ అధ్యాయము 25వ వచనంలో, అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలిపాడట. పేతురు గారు, యోహాను గారు దేవాలయంలోకి వెళ్ళి యేసుక్రీస్తు సజీవుడు, ఆయన నమ్ముకుంటే మనం కూడా సజీవుల లెక్కల్లో ఉంటాము. యేసు ప్రభు వారిని నమ్ముకుంటే మన జీవితాలకి మోక్షము దొరుకుతుంది. మారండి, మారండి, ప్రభు యొద్ద వెళదాము రండి అని యేసు ప్రభు గురించి చాలా గొప్పగా చెప్తా ఉంటుంటే, ఒకడు వెళ్ళి మీరు ఎవరి కోసం అయితే చెప్పొద్దన్నారో ఆయన కోసం చెప్తున్నటువంటి మనుషులు దేవాలయంలో ఉన్నారని ఒకడు వర్తమానం చెప్పాడు. చెప్తే 26వ వచనం, అధిపతి బంట్రోజులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టిదిరేమో అని భయపడి బలత్కారంగా చేయుటకై వారిని తీసుకుని వచ్చాను. వారిని తీసుకుని వచ్చి సభలో నిలబెట్టారు. పేతురుని, యోహాను గారిని సభలో నిలబెట్టారు. 28వ వచనంలో, ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదు, మేము నీకు ఖండించాము, ఆజ్ఞాపించలేదా? ఏ నామాన్ని బట్టి మీరు ప్రకటించకూడదు ఈ లోకంలో?
ఏ నామాన్ని బట్టి? యేసు క్రీస్తు నామాన్ని బట్టి ఈ లోకంలో మీరు ప్రకటించకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో చాలా ప్రమాదంగా ఉంది. మొదటి శతాబ్దంలో ఎదురైనటువంటి కష్టాలే నేటి సమాజంలో కూడా ఎదురవుతూ ఉన్నాయి. ఇక దేవుడి దయవల్ల మనకి కొంచెం పర్లేదేమో కానీ ఓసకోత కోస్తా ఉన్నారు. దేవుని మందిరానికి వెళితే నీ నోట యేసునామము ప్రకటిస్తే నాలుకలను చీరుస్తున్నటువంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి బయట. నీ చేతిలో బైబిల్ కనబడితే చేతును తెగ నరుగుతున్నటువంటి సందర్భాలు బయట ఎన్నో ఉన్నాయి. ప్రార్థనకు వెళ్ళడానికి లేదు, యేసునామాన్ని జపించడానికి లేదు, వాక్యం చదవడానికి లేదు. అంత కఠోరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నాయి. మహాయోధుడు వాక్యం పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగి అనేకులకు వాక్యాన్ని విప్లవాత్మకంగా బోధిస్తున్నటువంటి ఒక మంచి సేవకుని గతంలో చంపేసిన సందర్భాలు లేకపోలేదు. ఇలాంటి కఠోరమైనటువంటి పరిస్థితులు ఉంటున్నా ఇదే పరిస్థితులు మొదటి శతాబ్దంలో పేతురు గారికి, యోహాను గారికి ఎదురవుతే వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ధీటుగా నిలబడి ప్రభు కొరకు వారు చెప్తున్నటువంటి మాటలు మనం చదువుకుంటుండే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. చదువుకుందాము. అందుకు పేతురు అపోస్తలులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా. మీరు మ్రానున వేలాడి చేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ మాట చూడండి, మీరు గమనించారో లేదో. మీరు చిత్రహింస పెట్టి ఒకరోజు కాదు, 2 రోజులు కాదండి, యేసు ప్రభు వారిని వారం రోజులు బంధింపబడిన నాటి నుండి సిలువ వేసేంత వరకు వారం రోజులు ఈ కోర్టు కాదంటే ఆ కోర్టుకి, అక్కడ కాదంటే ఇక్కడ, అలాగ రకరకాల చిత్రహింసలు పెట్టి భయంకరంగా మానసికంగా శారీరకంగా ప్రభువారిని బాధ పెట్టారు. బాధ పెట్టడం మాత్రమే కాదు, సిలువలో మ్రాను మీద వేలాడదీశారు. వేలాడదీసి ప్రభుని చంపేశారు మీరందరూ కలిసి. కానీ మీ పితరుల దేవుడైనటువంటి యెహోవా దేవుడు సమాధులను బద్దలు కొట్టి మృత్యుంజయుడిగా యేసుక్రీస్తుని నా దేవుడు లేపాడు. ఆయన సజీవుడు, నా ప్రభు సజీవుడు. ఆ సజీవుడైనటువంటి యేసుక్రీస్తు కొరకు మీరు బోధించొద్దు అని చెప్పటం ఏ న్యాయం? కొంతకాలం ఉండే మీకు భయపడాలా? సజీవుడైనటువంటి మరణమే లేనటువంటి క్రీస్తుకి, దేవునికి భయపడాలా అని వారు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం అక్కడ మనం చదువుకుంటుంటే మనకు అర్థమవుతుంది. యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలులకు మారు మనసును, పాపక్షమాపణను, దయ చేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునుగాను తన దక్షిణాస్తము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పారట. ఎంత గంభీరంగా చెప్పారో చూడండి, సాక్షులమై ఉన్నాం. ఇంతకీ సాక్ష్యం ఎవరి కోసం చెప్తున్నారు ఈ 12 మంది అపోస్తలులు? యేసుక్రీస్తు గురించి. ఏంటి సాక్ష్యం యొక్క సారాంశం ఏమిటి అంటే, యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు అనేటువంటి వార్త చెప్పడానికి, మరణాన్ని జయించాడు అనేటువంటి వార్త చెప్పడానికి. అది మేము కళ్ళారా చూసాము, ఆయన తాకాము, ఆయనతో మాట్లాడాము. మేము నమ్మిన మా ప్రభుకి ఏమి లేదని చెప్తున్నారు వారు. మరణమే లేదు, మరణమే లేదు, మరణమే లేని ప్రతి మనిషి మరణానికి భయపడుతూ ఉన్నాడు. కానీ రికార్డ్ బ్రేక్ ఏంటనంటే, ప్రియులారో షాకింగ్ న్యూస్ ఏంటనంటే, మరణమే గజ 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 గలవాడు వణికేసింది ప్రభుని చూసి. ఎంత ఆశ్చర్యం ఇది! ఆదాము దగ్గర నుండి ప్రతి మనిషి గనులైనటువంటి వారు మరణాన్ని చూసి భయపడ్డారు.
కానీ మరణము వనకటం, ప్రభువును చూసి మరణము వనకటం, ప్రభువుని సమాధిలో బంధించలేకపోయింది మరణము. మరణానికి ఉన్నటువంటి శక్తి ప్రభువు నుండి కాయలేకపోయింది, నిలబడలేకపోయింది. ప్రభువుని బంధించలేనటువంటి శక్తి మరణానికి ఉంది. మన ప్రభువు జీవాధిపతి, మన ప్రభువు జీవాధిపతి అయినటువంటి ప్రభువు. అందుకే మనం దేవుని కొరకు ఇంత పాకుట్లాడి ఉన్నా లేకపోయినా, పరిస్థితి ఎలాగున్నా, ఎన్ని పరిస్థితులు ఉన్నా ప్రభు పాదాల దగ్గర గడపడానికి గల కారణం ఏంటంటే నా ప్రభు సజీవుడు, నా ప్రభు సజీవుడు. అసలైనటువంటి పండగ ఇది. వాస్తవానికి సమాధుల పండగ అని అంటారు. ఈస్టర్ పండగ అంటే సమాధుల పండగ. మా తాత చచ్చిపోయాడు, తిరిగి లేవలా. ఎంతోమంది రోజులు చనిపోయారు, తిరిగి లేవలేదు. కానీ నేను గుడ్డిగా నమ్మలేదు నా ప్రభువుని. నా సంఘబిడ్డలు ప్రభువుని గుడ్డిగా నమ్మలేదు. ఇంత బలంగా నా సంఘబిడ్డలు నమ్మడానికి గల కారణం ఏంటనంటే నా ప్రభు సమాధులను సమాధులను తిరిగి లేచినటువంటి మహోన్నతుడు. మా నమ్మకము ఒమ్ము కాలేదు. ఆయన మీద మేము పెట్టుకునేటువంటి నమ్మకము ఒమ్ము కాలేదు. అందుకే ఎన్ని పనులున్నా ఆయన పాదాల దగ్గర రావడానికి గల కారణం ఏంటనంటే నా ప్రభువు లేచాడు, నన్ను కూడా లేపుతాడు అనే నమ్మకం. నా ప్రభువు లేచాడు, నన్ను కూడా ఆయన లేపగలడు, నాకు జీవాన్ని ఇవ్వగలడు. ఆయనతో పాటు ఆయన కూర్చున్న లైన్లో నన్ను కూడా కూర్చోబెట్టగలిగినటువంటి శక్తి నా ప్రభువుకు ఉంది అని నమ్మకం ఉంది. ఈరోజు ఏ పాఠం నేర్చుకుంటున్నాం మనం ప్రియులారా? అందరూ చెప్పండి, ఏ పాఠం? మరణంపై విజయం. అందులో మొదటి భాగంలో క్రీస్తు మరణానికి భయపడలేదు అనే సంగతిని మనం ఆలోచన చేసాం, ఒక 4 పాయింట్లు. రెండో భాగంలో మరణాన్ని జయించినటువంటి క్రీస్తు అనే సంగతులు, ఇంచుమించు చాలా సంగతులు, 5 పాయింట్లు మనం నేర్చుకున్నాం. ఆఖరిగా మూడో భాగం మరణ భయము తొలగింపబడును. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి మరణ భయము తొలగించబడ్డాయి. మరణం అంటే భయపడతా ఉన్నాడు మనిషి, కానీ ఆ భయాన్ని తీసివేసే శక్తిమంతుడు మనకెదురుగా వస్తూ ఉన్నాడు. ఆయన మరణాన్ని తీసివేసే శక్తి మన ప్రభువుకు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయంలో 18వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. అంతకుముందు యేసు ప్రభు వారి గురించి పేతురు గారు, యోహాను గారు వాక్యాన్ని బోధిస్తుంటే, అబ్బాయి ఈరోజు మొదలుకొని యేసు క్రీస్తు కోసం మీరు ఎక్కడైనా బోధించారా? మర్యాదగా ఉండదు. ఈరోజు మొదలుకొని మీ నోట యేసయ్య మాట వచ్చిందా? మర్యాదగా ఉండదని వారికి వార్నింగ్ ఇచ్చారు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు. ఆయన వారి వార్నింగ్లు ఏమాత్రమో లెక్క చేయకుండా పక్కన పెట్టేసి వాక్యం బోధిస్తూ ఉన్నారు. జీవాధిపతి అయినటువంటి క్రీస్తు కోసం బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తున్నప్పుడు 18వ వచనంలో అప్పుడు వారు పిలిచి, ఈ విషయం వారికి తెలిసింది, పేతురుని యోహాను పిలిచారు. పిలిచి మాట్లాడుతూ ఉన్నారు, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. అందుకు పేతురు, యోహాను గారు వారిని చూసి మాట్లాడుతూ ఉన్నారు, దేవుడు మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. మీరు చంపినా పర్లేదు కానీ, మీరు మమ్మల్ని చంపినా పర్లేదు కానీ, కన్న వాటిని విన్న వాటిని, కళ్ళారా చూచిన వాటిని, చెవులారా విన్న వాటిని
ప్రజలకు చెప్పకుండా మేము ఉండలేము. ఒకవేళ మమ్మల్ని చంపేస్తారా? చంపేసినా పర్లేదు, మాకు భయం లేదు మరణం అంటే. ఎందుకు భయం లేదు వీరికి అని అంటే, మా జీవాధిపతి మేము చనిపోయినా ఆయన మళ్ళీ బ్రతికించేస్తాడు మమ్మల్ని. మీరు మమ్మల్ని చంపేసినా మా గుప్పుట్లో లేకపోతే మా దగ్గరలో మా జీవాధిపతి ఉన్నాడు, మా నాయకుడు జీవాధిపతి ఉన్నాడు. మీరు మమ్మల్ని చంపేసిన మా నాయకుడైనటువంటి, మా రాజు అయినటువంటి, మా అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు మమ్మల్ని ఏం చేస్తాడు? ఆయన బ్రతికిస్తాడు. ఎందుకు అంత ధీమా వారికి, ఎందుకు అంత నమ్మకం అని అంటే, ఆల్రెడీ మరణాన్ని జయించి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు మన ప్రభు. ఆ ప్రభును నమ్ముకునేటువంటి బిడ్డలు చనిపోయినా మెర్రి తిరిగి లేపగలుగుతారు అనేటువంటి విషయం. అంటే వారికి మరణం అంటే, ఈ శిష్యులకు భయం ఉందా లేదా? అప్పుడు లేదు. ఎవరిని చూసి ఈ ధైర్యం? యేసు ప్రభు వారిని చూసి. 15వ అధ్యాయము మొదటి కోరింథీ పత్రిక 15వ అధ్యాయము 21, 22 వచనాల్లో చూడండి. 20వ వచనం నుండి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు. ఓకే, బాగానే ఉంది. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలదు. ఆదామునందు అందరూ ఎలాగూ చనిపోతున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. ఆదాము నుండి ఈ లోకానికి ఏమొచ్చిందంట? మరణం వచ్చింది. ఆదాము నుండి ఈ లోకానికి మరణం వచ్చింది. మరి జీవం ఎవరి నుండి వచ్చిందట? జీవం ఎవరి నుండి వచ్చిందని చెప్తున్నాడు. యేసు క్రీస్తు వలన జీవం వచ్చింది. యేసు క్రీస్తునందు ఉంటే నాకు గొట్ట ఏమొస్తుంది? జీవం, మృతుల పునరుద్ధానం. నేను చనిపోయినా తిరిగి లేపబడతాను అనేటువంటి గొప్ప సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే మాకు మరణం అంటే భయం లేదు అనేటువంటి ధీమాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భము. అదే కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం నుండి, ఇందాక ఆల్రెడీ మనం చదువుకున్నాము. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నవన్నీ నేరవు. సయత క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో ఒక మర్మము, మీకు ఒక మర్మము తెలియ చెప్పుచున్నాను. మనమందరము నిద్రించుదుము కానీ నిమిష మాత్రములో మనమందరము చచ్చిపోతాం. కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోరమోగను, అప్పుడు మృతుల అక్షయతగా లేపబడుదురు. ఒక క్షణములోనే రెప్పపాటున మనం అందరం ఏం చేయబడతామంట? లేపబడతాం. ఎవరో లేపేది మనల్ని? యేసు ప్రభు వారు అని చెప్తున్నాడు అక్కడ. ఖచ్చితంగా మనం అందరం లేపబడతాం. ఈ రోజున క్రైస్తవ విశ్వాసం పునరుద్ధానం మీద ఆధారపడి ఉంది. ఏటి ఆధారం అంటే, నేను చనిపోయినా కానీ భౌతికంగా మరణం వస్తుంది ఈ శరీరానికి. నేను చనిపోయినా కానీ నా ప్రభు నన్ను లేపి ఎక్కడ కూర్చోబెడేస్తాడు? ఆయన స్వర్గములో కూర్చోబెడేస్తాడు. ఆ స్వర్గాన్ని సంపాదించుకోవడానికే ఈ సత్యం కొరకు పోరాటం, ఈ స్వార్థ కొరకు పోరాటం, దేవుని కొరకు ఈ పాకులాట అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అర్థమవుతుందా? పౌలు గారు మాట అన్నారు, బాగా మీకు తెలిసినటువంటి మాట. మరణం అంటే నాకు భయం లేదు అనడానికి ఆ పదాన్ని ఉపయోగించాడు ఆయన. నేను బ్రతికితే చెప్పాలి తర్వాత మీరు, క్రీస్తు కోసమే బ్రతుకుతాను, సావైతే నాకు లాభం. ఎంత సవాలుగా చెప్పాడు చూడండి ఆ మాట. గుండె మీద చేసుకుని ఈ మాట పౌలు భక్తుడు అంటా ఉన్నాడు. బ్రతికితే క్రీస్తు కోసమే నేను బ్రతుకుతాను, సావైతే నాకు లాభం.
ఎంతో అంత గంభీరమైనటువంటి మాట ఎలా చెప్పగలిగాడు అంటే, నేను చనిపోయిన నా ప్రభు నన్ను బ్రతికిస్తాడు, ఆయన జీవాధిపతి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నన్ను చనిపోయిన నా ప్రభు నన్ను బ్రతికిస్తాడు అనేటువంటి నమ్మకం. ఆఖరిగా మరొక మాట మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. బాప్తిసమిచ్చు అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఒక మంచి వర్తమానాన్ని ఆయన జ్ఞాపకం చేశారు ప్రియులారా. 20వ అధ్యాయంలో 4వ వచనము, అంతటా సింహాసనమును చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండి వారికి విమర్శించుటకును అధికారం ఇవ్వబడును, మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైన నమస్కారము చేయక. క్రూర మృగం అంటే ఏంటి? ఇక్కడ సాతానుడు. సాతానుడి యొక్క ప్రతిమలకు నమస్కారము చేయక, తమ నొసల యందు కానీ చేతుల యందు కానీ తన ముద్రలను వేయించుకొనటువంటి వారు కొందరు ఉన్నారట. వారు యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము శిరఛాగము చేయబడ్డారు. వారి ఆత్మలు చూశాను, దేవుని కోసం బ్రతికే ఆత్మలు నేను చూశాను, సవాలుతో బ్రతికే ఆత్మలు నేను చూశాను, దేవుని పరిచర్యలో బలంగా వాడబడుతున్నటువంటి ఆత్మలు నేను చూశాను. ఎన్ని పరిస్థితులలో దేవుడు 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 అని జపించే ఆత్మలు నేను చూశాను. వారు ఏం చేస్తున్నారో తెలుసు? ఇప్పుడు వారు ఏం చేస్తున్నారో తెలుసా? వారు బ్రతికింపబడిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. వారు బ్రతికింపబడ్డారు. బ్రతికింపబడి ఎవరితో రాజ్య పరిపాలనలో ఉన్నారట? ఎవరితో ఉన్నారట? క్రీస్తుతో కూడా రాజ్య పరిపాలనలో ఉన్నారు. యేసుక్రీస్తు పరలోకములో ఉన్నాడు. ఆ యేసుక్రీస్తుతో ఈ భక్తులందరూ ఆయన దగ్గర రాజ్య పరిపాలనలో సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు, భోగభోగ్యాలు అనుభవిస్తూ ఉన్నారు. అనేకులు సాక్షులుగా ఉన్నారు, ఎంతో దీవెనకరంగా ఉన్నారు అనే వాస్తవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భౌతిక మరణము ఎప్పుడైనా వస్తుంది, అందులో ఏమాత్రము సందేహం లేదు. కానీ క్రీస్తులో ఉన్న వారికి మరణ భయం అక్కరలేదు. ఆయన మనల్ని బ్రతికిస్తాడు, ఆయన మనం బ్రతికిస్తాడు. మరణ భయము నుండి తొలగించినటువంటి మహోన్నతుడు మన ప్రభు. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు సిసలైనటువంటి పండగ ప్రతి ఆదివారము. కారణం ఏమనంటే, యేసు ప్రభు వారు ఆదివారము లేచారు. ప్రతి ఆదివారము లేచారు అన్నటువంటి భావంతో, దృఢ విశ్వాసముతో నిన్ను నన్ను రక్షించినటువంటి క్రీస్తు యొక్క త్యాగాన్ని, అంటే బల్లారాధనలో రొట్టె ద్రాక్షారసం అనేటువంటిది చాలా చాలా ప్రధానమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది. ఆరాధనలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమము, 5 కార్యక్రమాలు చాలా చాలా ప్రధానమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి. నరకము నుండి తప్పించి పరలోకానికి తీసుకుని వెళ్ళే మన క్రీస్తును రొట్టె ద్రాక్షారసము తీసుకుని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ ప్రభువుని. ఎందుకంటే నరకాన్ని తప్పించిన మహనీయుడు ఆయన, పాపాన్ని తీసివేసిన మహనీయుడు ఆయన, శాపాన్ని తొలగించిన మహనీయుడు ఆయన, వ్యాధులను తీసివేసే మహనీయుడు ఆయన, మన జీవితాలకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహించే మహనీయుడు, రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి భయంకరమైనటువంటి నరకాగ్ని నుండి తప్పించి పరలోకానికి తీసుకుని వెళ్ళే అద్భుతమైనటువంటి మహనీయుడిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి మనము? ప్రతి ఆదివారము. ఏమో ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా నేను దేవునికి దూరం కాలేను, నా దేవుడు నా సజీవుడు, నా కుటుంబానికి అధిపతి నా ప్రభు, నా సంఘానికి అధిపతి నా ప్రభు, కేవలము నన్ను రక్షించడానికే ఈ లోకానికి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి సజీవుడు నా ప్రభు. బ్రతికితే ఆయన కోసం బ్రతుకుతాననేటువంటి ఆలోచనతో ఆయన మీద ఆధారపడగలిగితే, ఆధ్యాత్మికంగా మనం మంచి దృఢత్వం కలిగి ఉంటే భౌతిక సంబంధమైనటువంటి అవసరాలు ఆటోమేటిక్గా తీరిపోతాయండి. భౌతికంగా మనం ఆలోచించొద్దు. మొట్టమొదట నీతిని, రాజ్యాన్ని వెతికితే భౌతిక సంబంధమైన అవసరాలన్నీ దేవుడు తీర్చేస్తాడండి, అందులో అనుమానం లేదండి.
అందులో అనుమానం లేదండి, అందులో అనుమానం లేదు. ప్రియులారా, నేను చెప్పే ఆఖరి మాట ఏంటంటే, సజీవుడైనటువంటి ప్రభువు మీద ఆధారపడదాము, ఆయన నమ్ముకుంటాము, ఆయనలో మన జీవితాలు, ఆయనలో మన కుటుంబాలు కట్టుకుందాము. మనము, మన కుటుంబాలు, మన సంఘము ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలనేటువంటిది ఓ సంఘ సేవకుడిగా నా కోరిక. నాకు విరోధులు ఎవరూ లేరు. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము దీవించబడాలని తెల్లవారుజామున 3 గంటలు లేచి ప్రార్థన చేసుకునే అలవాటు. ఒకరు తెలుసో తెలియక అపార్థం చేసుకుని, తప్పుగా అపార్థం చేసుకొని తెలియని మాటలు ఏదైనా అనుకుంటే వారి కోసం కూడా ప్రార్థన చేసే అలవాటు. నాయన, వారు తెలియక పొరపాటు పడుతున్నారేమో, వారిని జ్ఞాపకం చేసుకుని ఆయన వారిని దీవించు. ఒకవేళ ఏదో చిన్న చిన్న కారణాలు బట్టి నీకు దూరం అయిపోతున్నారేమో, అయినా గట్టికి నాయన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన వారు నీ బిడ్డలు కదా, వారు నీ ప్రియ బిడ్డలు కదా. నన్ను అంటే అనొచ్చును గాక, నన్ను అన్నా పర్లేదు, కానీ నీకు దూరం అయిపోతున్నారేమో నాయన వారిని జ్ఞాపకం చేసుకో. వారు నీకు దూరం అయిపోవడానికి కారణాలు కూడా లేకపోలేదు. ఆర్థిక ఇబ్బందులు ఒక కారణాలు అయితే, అనారోగ్య సమస్యలు ఒక కారణాలు అయితే, ఇంట్లో ఒత్తిడి, భయంకరమైనటువంటి ఒత్తిడి, పనిపాట్లు లేక, సరైనటువంటి ఆదాయం లేక, భర్త ద్వారానో భార్య ద్వారానో పిల్లల ద్వారా ఈ రకమైనటువంటి టార్చర్ వల్ల ఈ ఒత్తిడి ఒకవేళ నీ మీద చూపిస్తూ ఉన్నారమ్మైనా నాయన వారిని జ్ఞాపకం చేసుకుని ఆయన అట్లన్నిటి నుండి తప్పించి నీ బిడ్డలు నీ సన్నిధిలో వర్ధిల్లాలి. నీ సన్నిధిలో వారి పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలి, గ్రామం అంతా సుభిష్టంగా ఉండాలి అని ప్రతి వారి కొరకు, వారు వచ్చినా రాకపోయినా, నన్ను దూషించిన ప్రేమించిన ప్రతి వారి కొరకు ప్రార్థన చేయటం ఓ సంఘ సేవకుడిగా నా బాధ్యత. భుజాన్ని ఓ బ్యాగ్ తగిలించుకొని ఇంటింటికి అడుక్కునేవాడు తిరుగుతాడు. అలా కాకుండా వాక్యము ప్రార్థనతో గడుపుతూ, మీకు క్షేమమే, మీరు బాగుంటే, మరొకసారి చెప్తున్నాను, మీరు బాగుంటే నేను ఎప్పుడు చాలా ఆనందంగా ఉంటానండి. సంఘ బిడ్డలు బాగోవాలి, ప్రతి కుటుంబము బాగోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నేను బాగుంటాను. రెండోది, నేను బాగుంటే మన కుటుంబాలు బాగుంటాయి. నేను అంటే సేవకుడు బాగుంటే మన కుటుంబాలు బాగుంటాయి. కాబట్టి ఈ సందేశం ద్వారా దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడిని మన హృదయాల్లో ఆహ్వానిద్దాము. జీవాధిపతి అయినటువంటి ప్రభువుని మన గృహంలోనికి ఆహ్వానిద్దాము. నిత్యము ఆయన పిల్లలుగా మనం గడుపుదాం. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించును గాక. సమయాన్ని కుమారుడికి ఇస్తూ ఉన్నాను.